అందరికీ నమస్కారం. సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిస్లెక్సియా అవేర్నెస్ వీక్లో భాగంగా డిస్లెక్సియా అంటే ఏంటి అనేది నిన్నటి పోడ్కాస్ట్లో తెలుసుకున్నాం. ఈరోజు ఈ డిస్లెక్సియా ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాటిని ఎలా అధిగమించాలి, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. డిస్లెక్సియా ఉన్నవారు పదాలు, అక్షరాలు తక్కువగా గుర్తించగలరు. వారు చదివేటప్పుడు పదాలు మెల్లిగా చదివి అర్థం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే కొన్నిసార్లు అక్షరాలను మార్చి చదవడం లేదా రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బీని డీగా లేదా పీని క్యూగా చదువుతారు. అంతేకాదు, డిస్లెక్సియా ఉన్న విద్యార్థులు ఇతరులతో పోల్చుకుంటూ వారు సొంతంగా తక్కువగా భావిస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు డిస్లెక్సియా అధిగమించేందుకు మార్గాలేంటో తెలుసుకుందాం. డిస్లెక్సియా ఉన్నవారు పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అక్షరాలను గుర్తించడం, చదవడం ఈజీ అవుతుంది. అలాగే ల్యాప్టాప్, ట్యాబ్స్, ఫోన్లో యాప్స్, ఆడియో పుస్తకాలు వంటివి డిస్లెక్సియా ఉన్న వారికి సహాయపడతాయి. వారికి నెమ్మదిగా నేర్పించి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. డిస్లెక్సియాకి సంబంధించిన మరికొన్ని అంశాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్. సమగ్ర ఏపీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.